కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణ ముగిసింది. కేవలం 50 నిమిషాల్లో కేసీఆర్ ని విచారించి పంపించింది కమిషన్. అయితే ఇంత పెద్ద ప్రాజెక్టుకు సంబంధించి 50 నిమిషాల్లోనే కేసీఆర్ ని విచారించేశారా? ఇదే అనుమానం అందరిలో తలెత్తుతోంది. అందులోనూ అన్ని వేళ్లు కేసీఆర్ వైపే చూపిస్తున్నాయి. అలాంటిది 12 గంటలకి విచారణ ప్రారంభమైతే కొన్ని గంటల పాటు జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ అందరూ షాక్ అయ్యేలా 50 నిమిషాల్లో కేసీఆర్ విచారణ ముగించుకుని బయటకు వచ్చి అందరికీ అభివాదం చేసి వెళ్ళిపోయారు. అంటే హరీష్ రావుని 45 నిమిషాలు విచారించారనుకోండి, ఇంకొక 5 నిమిషాలు ఎక్కువ కేసీఆర్ని విచారించారు. వీళ్ళందరికంటే కీలకం కేసీఆర్ కాబట్టి, అందులోనూ విచారణ ఫైనల్ దశకి చేరుకుంది కాబట్టి కేసీఆర్ని అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉంటాయి, కమిషన్ అనుమానాలు ఇంకెన్నో ఉంటాయి. అవన్నీ క్లారిటీ తీసుకోవాలంటే సమయం పడుతుందని అంతా అనుకున్నారు. అయితే ఈ 50 నిమిషాల పాటు ఏం జరిగిందని మనం ఆలోచిస్తే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ నిర్మాణం కానీ, ఆ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణం పూర్తయ్యే వరకు తీసుకున్న నిర్ణయాలు కానీ, ఇవన్నీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో కేసీఆర్ కమిషన్ ముందుకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఆ రిపోర్ట్ కమిషన్ ముందు ఉంచడంతో ముందుగా కేసీఆర్ ప్రాజెక్టు సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎందుకు కాళేశ్వరం నిర్మించాలి, ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్ నిర్మించాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు, ఆ నీటి ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు లబ్ధి చేకూరుతుంది అని కేసీఆర్ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే కమిషన్ మాత్రం తమకే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలకు సంబంధించి మాత్రమే కేసీఆర్ని అడిగినట్టుగా తెలుస్తోంది. వాటికి సమాధానాలు మాత్రమే చెప్పమని కోరినట్టుగా తెలుస్తోంది. అయితే కమిషన్ అడిగినట్టుగా అన్ని ప్రశ్నలకు డీటెయిల్డ్గా కేసీఆర్ సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి రిటర్న్ ఎవిడెన్స్ కూడా, అప్పటిన్న ఆధారాలు అంటే క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు, ఆ మినిట్స్ బుక్ కానీ ఆ వివరాలన్నీ కూడా కమిషన్ టేబుల్ పైన పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ 1-to-1 మాత్రమే విచారణ జరిగింది ఈరోజు. ఘోష్ అదేవిధంగా కేసీఆర్ మధ్య మాత్రమే ప్రశ్నల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో పూర్తి అవగాహనతో కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఉన్న కేసీఆర్ కమిషన్కి అనుకున్న సందేహాలు ఇవన్నీ కూడా నివృత్తి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ 50 నిమిషాల పాటు కేసీఆర్ ఇచ్చిన సమాధానాలు తీసుకున్న కమిషన్, ఆయన ఇచ్చిన ఆధారాలు తీసుకున్న కమిషన్, గతంలో ఎవరైతే దాదాపు 100 మందిని కమిషన్ విచారించిందో వారిచ్చిన ఆధారాలు ఇవన్నీ కూడా సరిపోల్చుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే 50 నిమిషాల్లో కేసీఆర్ని ఏవేవి ప్రశ్నలు అడగాలో ఆ ప్రశ్నలకు సమాధానం రాబట్టుకుంది కమిషన్. అయితే ఆయన ఇచ్చిన డిపిఆర్ కానీ, అదేవిధంగా గతంలో తలెత్తిన అనుమానాలు కానీ, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఆరోపణ తలెత్తుతోంది. డిపిఆర్ సిద్ధం కాకముందే ప్రాజెక్టు పనులు మొదలయ్యాయని. ఈ అంశాన్ని కూడా కేసీఆర్ దగ్గర కమిషన్ ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. దానికి ఆయన కూడా సమాధానం ఇచ్చారు. అయితే ఆ సమాధానంతో కమిషన్ సంతృప్తి చెందిందా, ఇదే ఫైనల్గా కేసీఆర్ని విచారణకు పిలవడమా అనేది మరి కొద్దిసేపట్లో క్లారిటీ రానుంది. అయితే ఈరోజు కేసీఆర్ ఇచ్చిన సమాధానాలు, ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఇక్కడితో విచారణ ముగిసినట్టేనా, లేదంటే మరొకసారి కేసీఆర్ని పిలిచే అవకాశం ఉందా అనేది త్వరలో తేలబోతోంది. మొత్తానికైతే అందరూ ఊహించని విధంగా 50 నిమిషాల్లోనే ఫటాఫట్ కేసీఆర్ కాళేశ్వరం విచారణ ముగిసింది. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో చూడాలి. కాళేశ్వరానికి సంబంధించి కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ సమాధానాలు గతంలో జరిగిన విచారణలో అధికారులు ఇచ్చిన సమాధానాలు, ఇటు హరీష్ రావు ఇచ్చిన సమాధానాలతో సరిపోల్చుకుని అవసరమైతే మరొకసారి కేసీఆర్ని విచారణకు పిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శేషు ఏబీపీ దేశం, హైదరాబాద్. Thank you.